తెరలు, రాజప్రసాదాలు ఇవేవి స్త్రీని దాచి ఉంచి రక్షించలేవయ్యా. మంచి నడవడికి ఒక్కటే ఆ స్త్రీమూర్తికి రక్ష. అదే ఆభరణం. కష్టకాలంలో, దేశ సంక్షోభ సమయంలో ఆవిడ ఇలా వచ్చింది. ఆవిడ్ని వీళ్ళు చూడాలనుకోవడం, చూచినందువల్ల ఏదో దోషం వస్తుంది అనుకోవడం సరైనటువంటి అభిప్రాయం కాదు. ఆవిడ అలాగే రానివ్వండి, ఆ పల్లకి విడిచి కాలినడకనే నా దగ్గరకు రానివ్వండి అన్నాడు రామచంద్రమూర్తి. వెంటనే సీతాదేవి అలాగే వచ్చింది. రామచంద్రమూర్తికి దగ్గరగా నిలబడి ఉండగా ఆవిడ్ని చూసినటువంటి శ్రీరామచంద్రమూర్తి ముఖం ఒక పక్కకి తిప్పుకొని ఓ మాట అన్నాడు. సీత, యుద్ధంలో శత్రువుని ఓడించి నేను గెలుచుకున్నాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చాను. ఇంతటితో నా బాధ్యత తీరిపోయింది. సమర్థుడైన వాడు తనకు కలిగిన అవమానాన్ని పరాక్రమంతో తొలగించుకోవాలంటారు కదా, అదే నేను చేశాను. యుద్ధంలో మేమంతా ఎంత శ్రమ పడవలసి వచ్చిందో నీకు తెలిసే ఉంటుంది. ఈ యుద్ధం నీ కోసం కాదు నేను చేసింది, ఆత్మగౌరవం కోసం చేశాను, వంశ ప్రతిష్ఠ కోసం చేశాను, వంశానికి పడిన మచ్చను తొలగడం కోసం చేశాను. ఉత్తమ వంశంలో పుట్టిన వాడెవడు కూడా ఇన్నాళ్ళు పరాయివాడి ఇంట్లో ఉన్న ఆడదాన్ని మళ్ళీ స్వీకరించడు కదా. ఇప్పుడు నీ శీలము సంశయాస్పదం. ఇది రాముడికి కలిగిన ఆలోచన కాదండి, 10 మంది అనే మాటని తానే చెప్తున్నాడు ముందుగా. పైగా కంటి రోగం ఉన్నవాడికి దీపం ఎలా కనబడదో నువ్వు నాకు అలా కనబడుతున్నావు అన్నాడు. ఇప్పుడు రోగం ఎవరికి వచ్చిందని చెప్పాడండి రాముడు? తనకొచ్చింది. అమ్మని దేంతో పోల్చాడు? దీపంతో పోల్చాడు. అంటే అమ్మకు శుభాశుభాలు 2 ఇవ్వండి. దీపం 2 చోట్ల పెడతారే, వెళ్ళిపోయినప్పుడు తల వైపున, ఉన్నప్పుడు దేవుడి గది దగ్గర. అంటే మానవుడి ప్రయాణం ఏదండి? దీపమే. ఆ దీపంతోనే శుభాశుభాలు 2ంటికి దీపమే కారణం అక్కడ. అంటే అమ్మని ఎలా పోల్చాడు ఇక్కడ స్వామివారు? మన అద్భుతమైన ఉపమానాలు ఉన్నాయండి వాల్మీకి రామాయణంలో. అందుకని ఇప్పటికి కూడా సీతమ్మ అగ్ని ప్రవేశం అనగానే 3 మంది ఏడ్చేవాళ్ళు, కడవల కొద్ది కన్నీరు గార్చేవాళ్ళు, ఏడుపు రాకపోయినా గ్లేజర్ని పెట్టుకొని టీవీల ముందు కూర్చొని వామ్మో మా సీత అగ్ని ప్రవేశం అయిపోయింది అని శోకాలు పెట్టేవాళ్ళు. ఆవిడ త్రేతాయుగంలో ఆవిడ అగ్నిలో దూకమంటే కలియుగంలో ఇప్పటికి కూడా ఏడ్చేవాడు ఉన్నారు. అసలు విశేషం ఏమిటో గుర్తించరు. రాముడు ఎలా మాట్లాడాడు, సీతమ్మని ఎంత దృష్టితో చూశాడు, ఆవిడకి ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు, ఇవి మనం గుర్తించం. ఆయన ఏమంటున్నాడు? కంటి రోగం ఉన్న వాడికి దీపం సరిగా కనబడదంటే. ఇప్పుడు రోగం ఎవరికి వచ్చింది అంటున్నాడు? తనకే చెప్తున్నాడు. దీపాన్ని ఎవరితో పోల్చాడు? అమ్మతో పోల్చాడు. అలాంటి నీవు దీపంలా కనబడుతున్నావు కాబట్టి నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి పెడతావో వెళ్ళు. నేను స్థిరమైన బుద్ధితోనే ఈ మాటలు అంటున్నాను సుమా అన్నాడు. తప్పు లేకపోయినా, దోషం చేయకపోయినా, మానసికంగా కూడా ఎటువంటి దోషం లేనటువంటి అమ్మని రామచంద్రమూర్తి ఇన్ని మాటలంటే సీతమ్మ మనస్సు ఎంత గాయపడిందో ఆనాడు లక్ష్మణుడి మనస్సు కూడా అంతే గాయపడింది. లక్ష్మణుడి మనస్సులోనైనా ఉందండి. అమ్మని వేరు రకంగా భావన చేద్దామనే ఆలోచన పరశాలలో ఉన్నప్పుడు ఆయన ఉందా? మరి అన్ని మాటలు లక్ష్మణుడు నేను పంపించావే, ఆ రోజు బాధలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. పరమాత్మ ఏం చేస్తాడు? మానసిక దోషానికి మానసికమే శిక్ష, కాయక దోషానికి కాయక దోషమే శిక్ష, వాచిక దోషానికి వాచా దోషమే శిక్ష. మనం ఏ తప్పునైతే చేస్తామో అదే మనకు తిరిగి 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 మళ్ళీ మనకు అనుభవ రూపంలో అదే వస్తుంది. కాబట్టి అప్పుడు ఆ రోజున వాక్ దోషం చేసింది కనుక అవే వాక్కు సంబంధించిన బాణాలు ఈనాడు సీత అనుభవించాల్సి వచ్చింది. ఆ మాటలు విన్న సీతమ్మ తల్లికి చెవిలో ఎవడో శూలం పెట్టి పొడిచినట్టుగా అనిపిస్తోందండి. అమ్మకి కళ్ళలో కన్నీటి వరద. ఎన్నాళ్ళకో ఇన్ని కష్టాల తర్వాత నా రాముడి దగ్గరకు చేరబోతున్నానంటే సీత ఎలా ఉన్నామని అడగాల్సింది పోయి ఈ పని చెయ్యి అని రాముడే నిలబడి అడిగితే ఆవిడ ఏం చెప్తుందండి? ఎంతో ఆదరిస్తాడని, ప్రేమగా మాట్లాడతాడని, కన్న కలలకు భిన్నంగా ఊహాతీతంగా ఇలాంటి కఠినమైనటువంటి మాటలు, మనస్సుని కలిచివేసేటువంటి మాటలు. ఈ మాటలు వినగానే సీత పై ప్రాణాల పైనే పోయి వెంటనే ఆవిడ కంపించిపోతూ మన్ను మిన్ను ఏకమయ్యే రీతిగా కన్నీరు విడుస్తూ విలపించి బొంగురు పోయిన గొంతుతో రాముడితో మాట్లాడుతోంది సీతమ్మ. శ్రీరామ, ఏమిటి దారుణం? నన్నే అనుమానిస్తూ కాని మాటలు మాట్లాడుతున్నావే,
చెవిలో శూలాలు దించుతూ నన్ను అవమానిస్తున్నావే, ఇన్నాళ్ళ మన దాంపత్యంలో నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నా శీలం పైన ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను రామచంద్ర, నేను అటువంటి దానికి కాను, నన్ను నమ్ము. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరో ఒకరు ఏదో చేసినంత మాత్రాన స్త్రీ జాతినే శంకించడం నీకు భావ్యమా? చెప్పు. నువ్వు నన్ను కొందరు దురాచారవంతులైన స్త్రీలతో పోల్చుకొని నా పాతివ్రత్యాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నావేమోనని నాకు అనిపిస్తోంది. నేను లోకం దృష్టిలో జనకుడు కూతుర్ని కానీ అయోనిజం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నాక నేను బ్రతికి ఉన్నా మరణించినట్లే. నువ్వే నేను మాట్లాడితే నేను ఎప్పుడు నాయన లక్ష్మణ, నా కోసం చితిని పేర్చవయా అన్నట్టు. నేను మీకు మొన్న చెప్పాను, రాముడు అగ్ని ప్రవేశం చేయమంటే లక్ష్మణుడికి ఏంటండి? లక్ష్మణుడు ఎందుకన్నాడమ్మా? ఇది తనకు పరీక్ష, తన వాగ్దోషానికి పరీక్ష. కాబట్టి ఆనాడు లక్ష్మణుడిని అన్నది కనుక లక్ష్మణుడిని చితిపేర్చు అంది. ఇంకేముంది? నా బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది అని. ఇంకా ఇలాంటి సన్నివేశమే రామాయణంలో, వాల్మీకి రామాయణంలో లేదు కానివ్వండి, ఇతర రామాయణంలో ఒక చిన్న కథ ఉంటుంది. రాముడి యొక్క ఔన్నత్యం తెలిపే ఇలాంటి కథ. రామచంద్రమూర్తి యుద్ధరంగానికి బయలుదేరబోయే ముందు అన్ని బాణాలు శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. ఆ శుభ్రం చేసుకోవడానికి ఏం చేస్తాడంటే, బాణము ఇలా తుడిచిన తర్వాత దాన్ని మళ్ళీ మట్టి అంటకుండా ఇసుకలో గుచ్చుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ ఆ ఇసుకలో బాణాలు తీసి అమ్ముల పొదిలో చేర్చుకుంటాడు. ఇలా చేర్చుకునేటప్పుడు ఓసారి ఆయన ఇలా బాణాలు తుడుచుకుంటూ గుచ్చుతుంటే ఒక కప్ప మీద పడుతుందండి ఆ బాణం. ఇలా దించేస్తాడు స్వామి. దించేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇలా తీసి అమ్ముల పొదిలో పెట్టుకోవాలి కదా. ఆ పెట్టుకునేటప్పుడు రక్తం ఉంటుందండి బాణకు ములికికి. అప్పుడు వెంటనే రాముడు ఇలా చూస్తే ఒక కప్పండి రక్తం ఓడిపోతూ వేగులు కూడా బయటకు వచ్చేసి గిలిగిలా కొట్టుకుంటూ కన్నీటితో ఉంటే రాముడు కన్నీరు విడిచి అంటాడు, ఏమే కప్ప, నేను ఇలా కూర్చోబోతున్నానే అనుకో, నేనున్నానని నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నాడు రాముడు. దానికి ఆ కప్ప అన్నది, రామా, నాకు ఎవరి వలనైనా బాధ కలిగితే నేను రామా అంటానే, మరి నా రాముడే గుండెల్లో గుచ్చుతుంటే నేను ఎవరితో చెప్పుకోను అన్నది తప్ప. అంటే రామచంద్రమూర్తి యొక్క ఆ విశేషం, ఆయన ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే అంత కరుణ కలిగిన వాడు. తన వల్ల కప్పకు బాధ కలిగిందని మళ్ళీ దాన్ని పునర్జీవితురాలు చేసి మళ్ళీ తను లోకంలోకి పంపించాడని ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది మనకి రామాయణంలో. అలాగే ఇక్కడ కూడా రాముడినే పరమావధిగా ఎంచుకుని ఇంతకాలం జీవిస్తే రాముడు ఈ మాట అంటే ఇక ఎవరి కోసం ఆవిడ దేహాన్ని నిలుపుకోవాలి చెప్పండి? అలా బాధపడుతున్న సమయంలో లక్ష్మణుడి వైపు చూసి ఆవిడ చెప్పగానే లక్ష్మణుడు, అన్నయ్య మరి వదిన పేర్చమంటుంది, నువ్వు అగ్ని ప్రవేశం చేయమంటున్నావు, కిం కర్తవ్యం, ఇప్పుడు నా చావుకు వచ్చింది, నేనేం చేయాలి? వదిన చెప్పినట్టు పేర్చనా? నువ్వు చెప్పినట్టు అగ్ని ప్రవేశానికి నేను ఆమోదించినట్లు అవుతుంది కదా, ఏం చేయమంటావు? అప్పుడు వెంటనే శ్రీరాముడు తలం చేశాడు, ఇక నీ ఇష్టం ఉన్నది. మరి ఆవిడేమో పేర్చమంటుంది, ఈయనేమో మౌనం అర్థాంగీకారం తలం చేశాడు. ఏం చేయాలి? లక్ష్మణుడు చితిని ఏర్పాటు చేసి దానికి నిప్పు కూడా పెట్టేశాడు. సీతాదేవి వచ్చి శ్రీరాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అందరు దిక్పాలకుల దేవతలందరికీ నమస్కారాలు చేసి వచ్చిన బ్రాహ్మణులకి ప్రణామాలు అర్పించి అందరికీ నమస్కారం చేసిన తల్లి ఆ అగ్నిదేవుడికి అభిముఖంగా నిలబడి ఒక ప్రతిజ్ఞ చేసింది. నేనే కనుక మనస వాచ కర్మణ శ్రీరామచంద్రుణ్ణి తప్ప ఇతరమైనటువంటి పరపురుషుడిని ఎవరిని మనస్సులోకి రానివ్వకుండా పాతివ్రత్య ధర్మంతో నా జీవితాన్ని కనుక గడిపిన దాన్నే కనుక నిజమైతే ఈ అగ్ని నన్ను తప్పక రక్షించుగాక అని అమ్మవారు అలా అప్పుడు వెంటనే ఇది చూసిన వాళ్ళందరూ ఏడ్చారు. వానరులందరూ, అయ్యో ఇంత తెచ్చి అగ్నిలో దూకడానికే ఇంత యుద్ధం జరిగింది, అయ్యవారు దీనికోసమా ఇంత తపనపడి భారతి కట్టించి ఇంతమందిని ప్రేరేపణ చేసి ఇంద్రుడు రథసారథ్యం దీనికేనా, మాతాలు చెప్పినటువంటి బ్రహ్మాస్త్రం దీనికేనా, రావణాసురుడు చావు దీనికోసమా, ఇంత దానికోసమా రాముడు ఇంత క్రియ చేసిందని అందరూ ఏడుస్తుంటే ఆ సమయంలో మహేశ్వరుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, దిక్పాలకులు వాళ్ళ దివ్యరథాలపై వచ్చి నిలబడ్డారండి. సీతాదేవి అగ్ని ప్రవేశం కాగా వాళ్ళందరూ నిలబడి అంటున్నారు, శ్రీరామ, నువ్వే సమస్త లోకాలకి ప్రభువి, సీతాదేవి అగ్ని ప్రవేశం చూస్తుంటే ఎందుకు అలా ఊరుకున్నావు అని అడిగితే అప్పుడు సత్యపరాక్రముడైనటువంటి శ్రీరామచంద్రుడు అయోమయంగా చూస్తూ ఓ మాట అన్నాడు, బ్రహ్మదేవ,
నేను దశరథ మహారాజు పుత్రుడిని, మానవ మాత్రుడిని, సామాన్య మానవుని కదా, మీరేమిటి ఇలా అంటున్నారు? నాకంతా అయోమయంగా ఉంది. అసలు నేనెవరో ఏమిటో కాస్త సెలవివ్వండి అన్నాడు ఆయన. ఆత్మానా మానుష్యమన్యే రామం దశరథాత్మజే అంటాడు రామాయణంలో. అంటే ఆయన అవతార రహస్యం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడండి రామచంద్రమూర్తి. అక్కడ అంటున్నాడు, ఏమయ్యా అసలు ఎంత జరుగుతూ ఉంటే ఏంటి క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్టుగాను, ఇప్పుడు మీరందరూ వచ్చి రహస్యం కాస్త బట్టబయలు చేసేసారే, అసలు మీరెవరని అడిగాడండి స్వామివారు. అసలు నేనెవరిని, మీరెవరు, మీకు నాకు సంబంధం ఏమిటి? నేను దశరథుడి కుమారున్నయ్యా, ఆత్మానా మానుషమన్యే రామం దశరథాత్మని. విశ్వామిత్రుడు కూడా ఆ యాగానికి రక్షణగా తీసుకెళ్లేటప్పుడు కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. ఎందుకని? రామచంద్ర, నువ్వు పొరపాటున చిన్నపిల్లాడు కనుక లేవగానే పిల్లవాడు తల్లిని అడిగినట్టుగా నువ్వు ఇప్పుడు లేచి లేవగానే నా శంకు చక్రాలు ఎక్కడ, నా పాము ఎక్కడ, నా పాల సముద్రం ఎక్కడ అని గట్టిగా అరిచావనుకో అసలు రహస్యం బయటపడిపోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చింది విష్ణుమూర్తిగా కాదు, కౌసల్య తనయుడిగా వచ్చావు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని కౌసల్య తనయుడిగానే నిద్రలే అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచో మనం ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ నుంచి మనం అంబాజీపేట వచ్చాం అనుకుందాం. అక్కడ ఏదో మనకు రూమ్ ఇచ్చారనుకోండి, అకస్మాత్తుగా నిద్రలో అర్ధరాత్రి 12 లేచినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నన్ను ఎవరో కిడ్నాప్ చేసేసారు, ఇది నా ఇల్లు కాదు, ఇది నా రూమ్ కాదు, ఇది నేను ఉండే స్థలం కాదు. కాసేపు అయోమయంలో పడిపోతాడండి, అవి ఇలా చూసుకుంటుంటాడు. కాసేపటి కనిపిస్తుంది, ఓహో నేను హైదరాబాద్లో లేను కదూ, అంబాజీపేట వచ్చాను. హైదరాబాద్లో నా రూమ్ వేరే, అంబాజీపేటలో వాడిచ్చిన రూమ్ వేరే. కాబట్టి ఓసారి కాస్త మనిషి కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకని ఇక్కడ రాముడితో అంటున్నాడు విశ్వామిత్రుడు, అబ్బాయి లేవగానే నా లక్ష్మి ఎక్కడ, నా శంకు చక్రాలు ఎక్కడ, నా పాము ఎక్కడ అని ఇలా కనుక అన్నామనుకో రహస్యం బయటపడిపోతుంది. అందుకని నువ్వు కౌసల్య సుప్రజారామ ఇట్లాలే అని చెప్పాడు ఆయన. అంటే అక్కడ అద్భుతమైన విషయాలండి, బోల్డ్ విషయాలు ఉన్నాయి రామాయణంలో. సామాన్యమైనటువంటిది కాదు రామాయణం. అందువల్ల అక్కడ ఈయన స్వామివారు ఒక మాట అనేశాడు, అసలు మీరెవరు కాస్త నాకు చెప్పండి అనగానే బ్రహ్మదేవుడు అన్నాడు, శ్రీరామ నీకు నీ విషయం తెలియదా? నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి. ఈ సీతాదేవి ఎవరో తెలుసునా? సాక్షాత్తు లక్ష్మీదేవి. రావణుని సంహరించడం కోసం నువ్వు ఈ మానవ రూపాన్ని ధరించావయ్యా, నీకు తెలియదా అన్నాడు బ్రహ్మదేవుడు. ఈలోగా మంటల్లో దూకిన సీతాదేవి అగ్ని నుండి కొద్దిగా కూడా ఆవిడలో మార్పు లేకుండా బయటకు వచ్చేసింది. ఆ సీతాదేవిని అగ్నిదేవుడు దహించలేదు సరికదా, కన్న కూతురిలా ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి ఈవిడ పవిత్రురాలు అని చెప్పారు. మనకు లలితా సహస్రనామాల్లో చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, సాక్షాత్తు సీతాదేవి పేరండి. చిదగ్నికుండ సంభూత, చిత్ అంటే జ్ఞానము, అగ్నిగుండం అంటే హోమంలో వేసేటువంటి అగ్ని, అగ్నిలో నుండి పుట్టిందటండి. ఎవరు? లలితాదేవి. ఆ లలితాదేవికి సీతాదేవికి ఆవిడ భేదం లేదండి. సుందరకాండలో అమ్మని కాళరాత్రి అని పిలుస్తాడండి ఆంజనేయ స్వామి. కాళరాత్రి అనే పేరు ఎవరిదండి? లలితాదేవి. అమ్మవారి యొక్క నామాల్లో కాళరాత్రి అనేటువంటి నామం ఉంది. అంటే అక్కడ సీతాదేవికి, లలితాదేవికి, పార్వతికి, మనం ఆరాధించే దసరా నవరాత్రుల్లో ఉన్న ఆదిపరాశక్తికి, ఇక్కడ రామపత్నిగా ఉన్నటువంటి అమ్మవారికి ఎలాంటి భేదము లేదు. ఆవిడే ఆదిపరాశక్తి. ఆవిడే రామచంద్రమూర్తికి భార్యగా వచ్చి రావణ వధకి రాముడికి మార్గదర్శనం చేసింది. మా గురువుగారు చెప్పేవారు, లోకంలో చిన్న మాట ఉంటుందండి, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగారట. ఇది విని వాడు నవ్వుతారటండి. కానీ మా గురువు గారు అంటారు, రామాయణం బాగా విన్నవాడే ఈ ప్రశ్న వేస్తాడు అని చెప్పారు. ఏమవుతుందట? రాముడికి సీతమ్మ మార్గదర్శకురాలు అవుతుంది. అంటే అమ్మ లేకపోతే రాముడు రావణ వధ చేయడానికి వీల్లేదు అక్కడ. మీరు బాగా రామాయణం చదవండి. ఇప్పుడు బాగా విన్నారు కదా 7 రోజుల్లో, చక్కగా విన్నారు, నాకంటే బాగా విన్నారు కదా. కాబట్టి 7 రోజుల్లో వినడం అంటే మనకేమర్థమైంది? రామాయణంలో ఎక్కడెక్కడ రామకథ ఆగిపోతుందో అక్కడక్కడ ఒక్కొక్క స్త్రీమూర్తి వచ్చి రామాయణాన్ని ముందుకు తీసుకువెడుతారు. ఏమండి, అక్కడ తాటకే లేకపోతే విశ్వామిత్రుడు యాగం లేదు, సీతమ్మే లేకపోతే స్వయంవరం లేదు, కైకమ్మ లేకపోతే వనాలకు ప్రయాణం లేదు, శూర్పణఖ లేకపోతే లంకకు ప్రయాణం లేదు, అక్కడ మళ్ళీ సీతమ్మ కనుక లేకపోతే
మళ్ళీ తిరిగి లంకకు వెళ్ళాల్సిన అగత్యం లేదు, రావణ వధ లేదు. అంటే ఎక్కడెక్కడ రామాయణం అనే కథ ఆగిపోతుందని మనకు అనిపిస్తుందో అక్కడెక్కడ ఒక స్త్రీమూర్తి వచ్చి రామాయణాన్ని ముందుకు తీసుకెడుతూ ఉంటుందన్నమాట. అక్కడ సీతమ్మ తల్లి ఏమవుతుంది, మార్గదర్శకురాలు అవుతుందన్నమాట. రామాయణం అంతా విన్నవారు చెప్పే మాటది. అంతేగాని రామాయణం అంతా విని రాముడికి సీత భార్య అవుతుంది అంటే వాడు లౌకికంగా కథ విన్నవాడని అర్థం. సీతమ్మ రాముడికి మార్గదర్శకురాలు అవుతుంది అని చెప్పాడనుకో వాడు చక్కగా రామాయణం విన్నవాడు అవుతాడనమాట. అలాంటిదయా ఈ సీతమ్మ అని చెప్పగానే అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి నాకు ఆ విషయం ముందే తెలుసయ్యా, కానీ లోకానికి సీతాదేవి పవిత్రురాలని తెలియాలి కదా, అందుకనే నేను ఈ మాట అన్నాను. ఏమండి, లోకంలో మానసిక దోషాలు ఎవరికైనా తెలుస్తాయా? మానసిక దోషం భార్య ఏ మానసిక దోషంతో ఉందో భర్తకు తెలియదు, భర్త ఏ మానసిక దోషంతో ఉన్నాడో భార్యకు తెలియదు. వాచా దోషం తెలుస్తుందండి మాట్లాడితే, కాయిక దోషం తెలుస్తుందండి ఏదైనా కార్యం చేస్తే. కానీ మనస వాచ కర్మణ త్రికరణములుగా ఆవిడ శుద్ధి అయింది అని ఎప్పుడు తెలుస్తోంది? ఇదిగో ఈ అగ్ని ప్రవేశం ద్వారా. నేను నమ్మడం కాదయ్యా, పైగా ఆయన ఒక మాట అన్నాడు రామాయణంలో, నేను సత్యాన్ని పాలించడం కోసం సీతనైనా వదిలేస్తాను, లక్ష్మణునైనా వదిలేస్తాను, అయోధ్యనైనా విడిచేస్తాను, దశరథునైనా ప్రక్కన పెడతానే కానీ సత్యాన్ని మాత్రం విడిచిపెట్టాను అన్నాడు రామచంద్రుడు. అది రాముడి ప్రతిజ్ఞ. ఆ సత్యం కోసం మాత్రమే ఈనాడు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది ఆయన. అప్పుడు వెంటనే శ్రీరామ కథ సుఖాంతమైంది కదా, ఇక ఆలస్యం దేనికి, వెళ్ళు, భరతుణ్ణి ఓరడించి నీ ముగ్గురు తల్లులకు ఆనందాన్ని కలిగించి రాజ్యాన్ని పరిపాలించు. శ్రీరామచంద్ర, మీరు చేసిన సాహస కృత్యాల వల్ల నీ తండ్రికి ఇంద్రలోకం ప్రాప్తించింది అన్నాడండి. ఎవరు? పరమశివుడు చెప్పిన మాట, సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన మాట. అంటే ఇక్కడ రామాయణం ఏం చెప్తుంది, మీరు తలకొరివి పెట్టి నలుగురికి ఇంత అన్నం పెట్టగానే మీ తండ్రి రుణం తీరిపోదయ్యా. ఎప్పుడు మీరు ధర్మాన్ని పట్టుకొని సత్య మార్గంలో ప్రయాణం చేస్తారో అప్పుడు మీరు మీ పితృదేవతల రుణాన్ని తీర్చుకున్న వారు అవుతారు అని చెప్పాడు మహేశ్వరుడు. అది నిజమైనటువంటి పుణ్యం. అంటే పితృదేవతలకు పుణ్యాన్ని కలిగించడం అంటే ధర్మాన్ని ఆచరించడం, సత్యాన్ని పలకడం. అప్పుడు ఇంద్రుడు అలా లోకంలోకి వెళ్ళడం ఆయన చూశాడండి, పరమేశ్వరుడు చూపించాడు దశరథుల వారికి, ఇదిగో రామచంద్ర మీ నాన్నగారు అలా స్వర్గ ఇంద్రలోకి పెడుతున్నాను చూడవయ్యా అంటే అప్పుడు రాముడు చూశాడు ఆకాశంలో దివ్య విమానం, ఆ దివ్య విమానం మీద దశరథుడు, ఆ దశరథుడిని చూచిన ఆనందంలో రామలక్ష్మణులు ఆనందంతో ఆయనకు నమస్కారం చేయగా అప్పుడు దశరథుడి కిందికి దిగి వచ్చాడండి రాముడిని చూడడం కోసం, లక్ష్మణుడిని చూడడం కోసం. ఏనాడో దేహత్యాగం చేసి అయోధ్యకాండలో కనుమరుగైపోయినటువంటి దశరథ మహారాజు మళ్ళీ యుద్ధకాండ పూర్తయిన తర్వాత ఇంద్రలోకం వెళ్ళబోయే ముందు రామచంద్రమూర్తి దర్శనానికి వచ్చాడు. రామ, రావణుని సంహరించి లోకానికి మేలు చేశావు, నిజంగా పితృరుణం తీర్చుకోవడం అంటే ఇది కదా అని దశరథుడు రాముని కౌలించుకున్నాడు యుద్ధకాండ. అప్పుడు ఆ తరువాత ఇంద్రుడు రామచంద్రమూర్తిని ఒక్క వరం కోరుకోమన్నాడు. అంటే అప్పుడు దానికి రాముడు అన్నాడు, అయ్యా నా కోసం యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన వానర వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ సశరీరాలతో దివ్య దేహాలతో నిరంతరం ప్రకాశిస్తూ కనిపించాలి అని కోరుకోగానే అప్పుడు ఇంద్రుల వారు వరాన్ని అనుగ్రహింప చేయడం, వానరులందరూ ప్రతిఘటన జరిగిపోతుంది. ఇక ఆ తరువాత పుష్పక విమానం వచ్చి ఆగగానే విభీషణుడు, వానర వీరులు అందరూ కలిసి శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి బయలుదేరడం అనేటువంటిది జరిగింది అని మనకు అయోధ్యకాండ ముగించారు. ఎందుకంటే మనం పట్టాభిషేక సక రేపటి పారాయణం పెట్టుకున్నాం కనుక, అలాగే పట్టాభిషేకాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవడలే, పట్టాభిషేకాన్ని ప్రయాణం అయ్యారు అంతే. ఆ తరువాత ఇంతమంది స్వామి వారిని ఇన్నేళ్ల తరువాత ఆయన రాజ్యప్రవేశం చేశాడు కదా రామచంద్రమూర్తి. 14 ఏళ్ల తర్వాత అయోధ్య నగర ప్రజలందరూ ఆయన కోసం బారులు తీరి దర్శనం కోసం ఉన్న సమయంలో అక్కడికి మహర్షులు, మహాత్ములు అందరూ వచ్చారు. అగస్త్యుల వారు, అత్రి మహాముని, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, గౌర్యుడు, భరద్వాజుడు వీళ్ళందరూ వచ్చి మిథిలాన అక్కడ అయోధ్య నగరాన్ని చేరుకున్న తరువాత రామచంద్రమూర్తి వాళ్ళందరికీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి, రామచంద్ర, రావణాసురుడు మొదలైన రాక్షసులందరినీ సంహరించి లోకంలో ధర్మాన్ని నిలిపావయ్యా, అది మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మేఘనాథుడు అని ఒకరిని చంపారని నీకు గుర్తుందా అని అడిగారు. ఈ మేఘనాథుడు ఎవరు? పుట్టగా అనేటండి ఓ మేఘం గర్జించినంత భీకరంగా అరిచాడండి ఒకడు. వాడికి మేఘనాథుడు అని పేరు. వాడే ఇంద్రజిత్.
వాడే రావణాసురుడి కుమారుడు. వాడు మీకు గుర్తున్నాడా అని అడిగారండి రామచంద్రమూర్తిని. ఏం గుర్తులేక ఇంత యుద్ధం జరిగితే వాడు గుర్తున్నాడా? పైగా ఇంద్రజిత్తు సామాన్యుడా? ఆంజనేయుడి మీద బ్రహ్మాస్త్రం వేసిన వాడు, లక్ష్మణుడి చేతిలో చచ్చిన వాడు. మరి అలాంటి వాడు గుర్తుండగా ఎలా ఉంటాడు? గుర్తున్నాడు. అయితే మహామాయావి అయినటువంటి ఇంద్రుణ్ణి గడగడలాడించేవాడు ఇంద్రజిత్తు అయ్యాడే. అటువంటి ఇంద్రజిత్తుని చంపడం అనితర సాధ్యం. ఇప్పుడు రాముడు ఏమనుకోవాలి? రావణాసురుని చంపడం గొప్ప అని చెప్పాలి, అంతేనండి. కానీ వీళ్ళందరూ వచ్చేమంటున్నారు? ఇంద్రజిత్తుని చంపడం గొప్ప. అంటే రావణాసురుడి కంటే కూడా ఇంద్రజిత్తు గొప్పవాడు. ఇది ఎంత విశేషంగా ఉంటుందండి. వాడికంటే వీడెలా గొప్పవాడయ్యాడు? దాంతో అక్కడ రామచంద్రమూర్తి, మహాత్ములారా మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు, ఇది నా బుద్ధి పదానికి కాస్త దూరంగా అనిపిస్తోంది. రావణాది రాక్షస వీరుల కంటే ఇంద్రజిత్తుని ఎక్కువ పొగడడానికి కారణం ఏమి? అసలు వాడి ఆదిత్యం ఏమిటి? అసలు ఈ రాక్షసులు ఎవరు? వాడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? వాడికంతటి బలపరాక్రమాలు ఎక్కడివి? అంతంత కాలం జీవించారంటే ఏం మాటలా అండి? రావణాసురుడు ఇప్పుడు వాడా? దశరథుడి పూర్వం వాడు, అనరణ్యుడి కాలం నాటి వాడు. అలాంటి వాడు ఇంతకాలం ఎలా జీవించగలిగారు? దయచేసి చెప్పండి అని అడగానే అప్పుడు సాక్షాత్తు పరాత్పరుడు పరంధాముడైన రాముడు ఇలా అడగడాన్ని గమనించిన వాళ్ళు రావణాసురుడు యొక్క చరిత్రని చెప్పడం ప్రారంభించారు. అది కృతయుగం రామచంద్ర అన్నారు. అంటే మన రావణాసురుడి పుట్టుక కారణం ఎక్కడి నుంచి మొదలెట్టారు? కృతయుగం దగ్గర నుంచి. ఆ కృతయుగంలో నుంచి వచ్చాడన్నమాట వాడు. బ్రహ్మదేవుడు మొట్టమొదట 10 మంది ప్రజాపతులు సృష్టించాడు. వారిలో పులస్త్య బ్రహ్మ అనే ఆయన ప్రముఖంగా ఆయన పేరు వినబడుతుంది. బ్రహ్మర్షి వేదమూర్తి అయిన పులస్త్య బ్రహ్మ ఓసారి మేరు పర్వతానికి దగ్గరలో తృణబిందు మహర్షి ఆశ్రమానికి దగ్గరలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాఖండ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీకు రామాయణంలో యుద్ధకాండ దాకా చెప్పుకునే కథలు మీకు వినపడతాయి, కానీ ఉత్తరాఖండ చాలా తక్కువ మంది చెప్తారు, తక్కువ వినుంటారు. అందువల్ల కాస్త మనకి తెలియని పేర్లు, తెలియని ప్రదేశాలు కనుక కథ కూడా కాస్త కొత్తగా ఉంటుంది కనుక కాస్త మనసు ఇక్కడ పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. మీరు పెట్టి విన్నా వినకపోయినా సాయంత్రానికి ఫోన్ అవుట్ అయిపోతుంది అనుకోండి. కాస్త వినడానికి ప్రయత్నం చేస్తే మనందరికీ సార్థకత. తృణబిందు మహర్షి ఆశ్రమ ప్రాంతంలో ఈ పులస్త్య బ్రహ్మ తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి ఎంతో మంది వస్తూ ఉండడం వల్ల ఆయన కోపగించినటువంటి పులస్త్య బ్రహ్మ గారు ఒక శాపం ఇచ్చేశాడు. ఏమని? నా చూపు ప్రసరించినంత వరకు ఎవరు లోపలికి రాకూడదు. అలా ఒకవేళ నా తపస్సుకు భంగం కలిగించినటువంటి వాడు ఎవరైనా ఈ ఆశ్రమంలో ప్రవేశిస్తే నా చూపు పడిన మరుక్షణం ఆ అమ్మాయికి గర్భం వచ్చునుగాక అని శాపం పెట్టేశాడు. వెంటనే ఇది తెలియనటువంటి ఆ తృణబిందు మహర్షి కూతురు ఓ రోజున ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ ఆ ప్రాంతానికి రావడం జరిగింది. సరిగ్గా అప్పుడు ఈ పులస్త్య మహర్షుల వారు వేదగానం చేస్తుండగా ఆమె కుతూహలంతో ఆ మహర్షిని చూడాలని ఆయన ఆశ్రమాన్ని సమీపించింది తృణబిందు మహర్షి వారి పుత్రిక. అయితే ఎప్పుడైతే మహర్షిని చూచిందో ఆవిడ గర్భవతి లక్షణాలు ఆవిడకు రాగాలి వచ్చేసాయి. ఎందుకంటే ఆయన శాపం పెట్టాడు కనుక అది ఆయన రక్షణ కోసం. ఎందుకు ఏర్పాటు చేసుకుంటారండి మహర్షులు నియమాలు? ఏమండి, వాళ్ళేం పల్లెక నియమాలు ఏర్పాటు చేసుకుంటారా? కొంతమంది అంటారు ఏమైందండి ఆయన పాదాలు ముట్టుకోనివ్వడు, ఏం ముట్టుకుంటే ఆయన సొమ్మ్యానం పోతుందా అని కొంతమంది అంటూ ఉంటారు. కొన్ని నియమాలకు ఆ నియమానికి భంగం కలిగితే ప్రాయశ్చిత్త కర్మ వాడు చేసుకోవాలి. కాళ్ళు పట్టుకోగానే కుదరదండి. కాళ్ళు పట్టుకున్న తర్వాత మనిషి దోషాలు ఏమైనా ఉంటే పట్టించుకున్న వారికి చెందుతాయి. అందువల్ల వాళ్ళు దానికి ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత జపం చేసుకోవాలి, పారాయణాలు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ కాళ్ళు పట్టుకున్నందువల్ల మనకు పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా? ఒక రకంగా చెప్పాలంటే పాపమే వచ్చింది అనుకోవాలి. ఆ మనిషి అంత కార్యం చేసేంతటి ఆ కార్యాన్ని మనం చేస్తున్నాం కనుక మనం పాదాలు ముట్టుకోవడం వల్ల ఆ ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాల్సి వచ్చింది కనుక ఆ పని మనం చేయకూడదు. అందువల్ల ఎవరి ధర్మాన్ని మనం గౌరవించాలి. అంతేగాని మనకు అహంకారం అండి పాదాలు ముట్టుకోనివ్వడండి అని మనం ఏదో నోటికి ఏదో మాట వచ్చింది కదా అని అనేయడంతోనే మన పని పూర్తి కాలేదండి. వాళ్ళ అనుష్ఠానం వెనకాతలు దెబ్బతింటుంది కనుక కనీసం ఆ పని చేయకుండా ఉండడం ఉత్తమం. సరే, ఇక్కడ తృణబిందు మహర్షి ఎందుకోసం ఆయన ఒక నియమం పెట్టుకున్నాడండి? ఏమంటే వాళ్ళందరూ వస్తూ ఉంటే తన తపస్సుకు విఘాతం కలుగుతోంది కనుక ఆ విఘాతం కలగకుండా ఉండడానికి తనకంటూ ఒక కంచె తానే ఏర్పాటు చేసుకున్నాడు.
ఓ నియమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఆవిడ చూడడంతో ఆవిడకి గర్భం రాగానే ఈ తృణబిందు మహర్షి ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి మహర్షి గారి కుమార్తె ఇంటికి వెళ్ళింది. అయితే తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడుతున్న సందర్భంలో జరిగిన విషయాన్ని కూతురు చెప్పకుండానే తృణబిందు మహర్షుల వారు ఆయన దివ్య దృష్టితో గ్రహించేశాడు. మా అమ్మాయి అక్కడ ఆశ్రమానికి వెళ్ళింది, అక్కడ పులస్య మహర్షిని చూసింది బ్రహ్మగారిని. ఆయన చూడటం వల్ల ఈవిడికి గర్భస్థ లక్షణాలు వచ్చేసాయని అంగీకరించి వెంటనే ఆయన అన్నాడు, అమ్మా దోషంతో కాలం గడపడం తండ్రి ప్రతిష్టకు భంగం కదా తల్లి, ఇది నీ పొరపాటే లేదని నాకు తెలుసమ్మా, అందువల్ల నేను పని చేయదలిచాను, నేను తీసుకువెళ్ళి ఆ మహర్షికి కానుకగా ఇస్తాను, వివాహం చేసుకోమని చెప్తాను, దాంతో తండ్రికి అప్రతిష్ట రాకుండా ఉండే ప్రయత్నం జరుగుతుంది కనుక నువ్వు ఈ పని చేయి అన్నాడు తృణబిందు మహర్షులు వారు. వెంటనే పులస్య మహర్షి దగ్గరికి వెళ్ళి, మహాభాగా తమరు పెట్టుకున్న నియమం నా కూతుర్ని భంగపరిచింది స్వామి, ఇందులో మీ తప్పు లేదు, నా కుమార్తె తప్పు లేదు, కానీ రేపు పొద్దున లోకం ఏముంటుంది, భర్త లేకుండా ఈవిడికి గర్భం వచ్చిన కారణం ఏమిటని మా అమ్మాయి శీలాన్ని శంకిస్తోంది కనుక మీరు అమ్మాయిని వివాహం చేసుకోండి అనగానే అప్పుడు ఆయన అంగీకరించాడు పులస్య మహర్షులు వారు. నిజమే కదా, నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది కదా అని వివాహానికి అంగీకరించాడు. అప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేస్తుండగా అలా వేదం చదువుతున్నప్పుడు నువ్వు నన్ను దర్శించావు కనుక మనకు పుట్టబోయేటువంటి కుమారుడు ఎవరైతే ఉంటాడో అతడికి విశ్రవసుడు అని పేరు పెడదాం అన్నాడు. శ్రవణము అంటే వేదం, శృతులు అని వేదానికి పేరు, అంటే వినడం ద్వారా అధ్యయనం చేసేదానికి వేదం అని పేరండి. వేదం ఎలా పెడుతుంది లోకంలోకి, గురువు చెప్తూ ఉంటే శిష్యుడు వింటూ ఉంటాడు. వేద పుస్తకాల ద్వారా వచ్చేది కాదే, వినడం ద్వారా స్వరం నేర్చుకొని చదివేస్తాడు. విశ్రవసుడు అంటే అర్థం ఏమిటి, విశేషముగా శ్రవణం చేసిన వాడు. అంటే అక్కడ పులస్త్య బ్రహ్మ గారు నిరంతరం వేదాన్ని పారాయణం చేయడం ద్వారా, ఆ వేదం వినడం ద్వారా ఇతడు గర్భస్థుడిగా ఉదయించడం వల్ల అతనికి ఆ పేరు పెట్టారు. తండ్రికి తగ్గ తనయుడయ్యాడు, విశ్రవో మహర్షి అనిపించుకున్నాడు. ముచ్చటపడి భరద్వాజ మహర్షి తనంతట తానుగా తన కూతురునిచ్చి వివాహం చేశాడు ఈ మహానుభావుడు. ఇక భరద్వాజుడి కూతురు సంతానం కావాలనుకుంటే ఆమెకు పుత్రుని అనుగ్రహించాడండి. ఆయనే మనందరికీ కూడా కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఆయన వైశ్రవణుడు అంటే కుబేరుడండి. ఆ వైశ్రవణుడు సుదీర్ఘకాలం తపస్చేసి బ్రహ్మదేవుని మెచ్చి ఇంద్రాది దేవతలతో వరం కోరుకుంటే అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా నేను ధనానికి అధిపతిని కావాలి, నేను లోకపాలకుడిని కావాలి, అనుగ్రహించమనగానే అప్పుడు బ్రహ్మగారు అలాగా అయితే నేను నలుగురు లోకపాలకుని సృష్టించాలనుకున్నాను, ఇప్పటికీ ఇంద్ర యమ వరుణ ముగ్గురు పూర్తయ్యారు, ఇక నాలుగో వాడికి నువ్వే అవుతావు, ధనాధిపతికి కూడా నువ్వే అవుతావని ఆయన వైశ్రవణుడికి ఆ అధికారం ఇచ్చాడు, అంత భాగ్యాన్ని ప్రసాదించాడు. దాంతో పాటుగా ఓ విమానాన్ని కూడా బ్రహ్మదేవుడు అతనికి కానుక ఇచ్చాడు. అప్పటి నుంచి ఈయన సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడిగా అలా లోకంలో ఆయన సంచరిస్తున్న విమానానికి పుష్పక విమానము అని పేరు పెట్టి అంత అద్భుతమైన విమానాన్ని బ్రహ్మగారిచ్చారు. ఆ తరువాత ఈ వైశ్రవణుడు తనకు తగిన నివాసాన్ని సూచించమని చెప్పగా అప్పుడు ఆయన లంకా నగరాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా దక్షిణ సముద్ర తీరంలో త్రికూట పర్వతం పైన విశ్వకర్మ ఒక మహానగరాన్ని నిర్మించాడు. విశ్వకర్మ దితిపుత్రుడు కావడంచే ఆ నగరం దైత్యులకు నివాస స్థానమైంది. ఆ నగరం వైభవం ఎంత నేను చెప్పగలను. దైత్యులు అక్కడ సకల భోగాలతో ఉండేవారు. అయితే ఓ రోజున దేవదానవులకు ఘోరమైన యుద్ధం జరగగా ఆ యుద్ధంలో మహావిష్ణువుకు భయపడి రాక్షసులు ఆ లంకా నగరాన్ని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోయారు, తమ ప్రాణాన్ని రక్షించుకున్నారు. ఇప్పుడు ఆ లంకలో ఎవరూ లేరు కనుక ఆ లంకని నువ్వు నివాసం చేసుకో, దాని నువ్వు రాజధానిగా చేసుకోమని విశ్రవసుడనే మహానుభావుడు పులస్త్య బ్రహ్మ కుమారుడైనటువంటి ఆయన తన కుమారుడైన వైశ్రవణుడికి చెప్పగా అప్పటి నుంచి ఈ వైశ్రవణుడనే మహానుభావుడు లంకా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే శ్రీరామచంద్రమూర్తి ఆశ్చర్యపోతూ ఒక మాట అడిగాడు, లంకా నగరంలో అంతకు ముందర రావణ కుంభకర్ణుని మించిన రాక్షసులు ఉండేవాళ్ళ, వాళ్ళు రావణుడి కన్నా కూడా బలవంతుల అని అడగ్గా అప్పుడు అగస్త్య మహర్షుల వారు సమాధానం చెప్తున్నారు. అసలు ఆ రాక్షసులు ఎలా వెళ్ళారు, ఆ తరువాత అది దేవతలకు ఎలా వచ్చింది, తరువాత మళ్ళీ రాక్షసులు పడినటువంటి రావణాసురుడికి అది ఎలా సంభవించింది, ఈ రావణాసురుడు అసలు ఆ వైష్ణవుడికి ఎలా తమ్ముడయ్యాడు, అసలు వీళ్ళ బంధం